భగవంతుడు అరే వీడు గత జన్మలలో పాపం చేశాడని శిక్ష వేస్తే ఆ శిక్షని అనుభవించేస్తూ ఆ కష్టాన్ని అప్పుడు కూడా భగవంతుడి పాదాలు విడిచిపెట్టకుండా ఈశ్వరుణ్ణి పూనికతో నమ్మి స్తోత్రం చేస్తున్నాడు అనుకోండి, పరమదయాళు అయినటువంటి పరమేశ్వరుడు తట్టుకోగలడా? కదిలిపోతాడే. భగవంతుణ్ణి కూడా కదపగలిగినటువంటి భక్తి ఎక్కడుంటుంది అంటే కష్టాన్ని తట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ప్రతి కష్టాన్ని భగవంతుడు అరే వీడు గత జన్మలలో పాపం చేశాడని శిక్ష వేస్తే ఆ శిక్షని అనుభవించేస్తూ ఆ కష్టాన్ని అప్పుడు కూడా భగవంతుడి పాదాలు విడిచిపెట్టకుండా ఈశ్వరుణ్ణి పూనికతో నమ్మి స్తోత్రం చేస్తున్నాడు అనుకోండి, పరమదయాళు అయినటువంటి పరమేశ్వరుడు తట్టుకోగలడా? కదిలిపోతాడే. భగవంతుణ్ణి కూడా కదపగలిగినటువంటి భక్తి ఎక్కడుంటుంది అంటే కష్టాన్ని తట్టుకోవడంలో ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ప్రతి కష్టాన్ని